రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూని చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలో మెజార్టీ లేకపోయినా పదవి కోసం దిగజారిపోతున్నారని మండిపడ్డారు. కోరం లేకుండా చేసి గెలిచినట్లు ప్రకటించుకున్నారని తప్పును ఎత్తి చూపారు. ఈరోజు తిరువురు నిన్న మొన్న రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో ఎక్కడైనా అదే రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన స్థానిక సంస్థల పార్టీ ప్రజానిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ఈ రోజు చేస్తున్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో అన్ని మనం గెలిచాం. కేవలం 2 మున్సిపాలిటీలో ఓడిపోయాం. తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు 16 మంది కౌన్సిలర్లు ఉంటే టీడీపీకి 18 మంది ఉన్నారు. ఇద్దరిని లాగుదామని మన ఎమ్మెల్యే అంటే నేను వద్దన్నాను. ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయించి చైర్మన్ ఎన్నిక నిర్వహించాను. అది మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం. నాడు జగన్ అన్నకు చెబుదాం స్పందన అనే కార్యక్రమాల ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా సీఎంఓ ఫాలో అప్ చేసేది. అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారివే పరిష్కారం అయ్యాయి అని చెప్పారు. స్పందన అనే ఒక ప్రోగ్రాం పెట్టాం. ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా, ఎస్పీలు కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం రోజు జరిగేట్టుగా చూసుకొని, కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే మండలాలలో మండల ఇన్ఛార్జీల వరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితిలో మన పాలన చేసాం. అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి సంబంధించిన సమస్యలే. అంతగా మనం కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మొన్ననే చూసాం తిరువూరు ఎన్నిక, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ తిరువూరు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్సు. ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే, 17 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 20లో 3 టీడీపీ. మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు? అయినా దాన్ని కూడా లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి 17 మందిలో నుంచి ఒక 5 మందిని లాక్కొని చివరికి వైసీపీ 12, తెలుగుదేశం పార్టీ 8కి వచ్చినారు. అక్కడ కూడా ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి. ఆ ఎన్నిక కూడా జరగకోకుండా ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు. మన వాళ్ళందరినీ హౌస్ అరెస్టు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు. ఈరోజు హౌస్ మోషన్, కోర్టులో హౌస్ మోషన్ ఈరోజు మనం మూవ్ చేసి ఈరోజు ఆ ఎన్నికకి సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి ఎన్నిక జరిపించమని చెప్పి కోర్టులు చెప్తే ఆ ఎన్నిక జరుగుతుందో జరగదో కూడా ఇంకా తెలియదు. నరసరావుపేట 17 వైసీపీని గెలిచింది. ఈరోజు వైసీపీ 13, తెలుగుదేశం పార్టీ ఈరోజు 3, ఒకరు చనిపోయినారు. సో ముగ్గురే ఉన్నప్పుడు, ఇప్పటికీ మనకి మెజారిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గెలుస్తుంది? కానీ కోరం లేకపోయినా కూడా మేమే గెలిచేసినామని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. కారంపూడి 14 వైసీపీ, 14 వైసీపీనే గెలిచింది. ఈరోజు ప్రలోభాలు పెట్టి ఇంకొకటి చేసి వైసీపీ 8, తెలుగుదేశం పార్టీ 6. అయినా కూడా మనకే మెజారిటీ ఉంది. అయినా కూడా అక్కడ కూడా కోరం లేకపోయినా కూడా మేమే గెలిచాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్న పరిస్థితి. అంతెందుకు కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి మొన్న జరిగిన రామకుప్పం ఉప ఎన్నిక దాకా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఇదే రామగిరి నియోజకవర్గంలో, ఇది రామగిరి మండలం చూస్తే ప్రకాష్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైసీపీకి సంబంధించి
10 మందిలో వైసీపీ 9 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకటి. మరి అలాంటప్పుడు ఎన్నికెందుకు జరపాలి? ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ టికెట్ మీద, ఒక పార్టీ బీఫామ్ మీద, ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనమే దాన్ని కాపాడలేని పరిస్థితిలో మనమే పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, మనమే ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి పోలీసులను పెట్టి మరీ కూనీ చేయించమని చెప్పి మనమే ప్రోద్బలం చేస్తూ మళ్ళీ రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాం? ఈరోజు ఇదే రామగిరిలో ఇప్పటికీ కూడా 6 మంది మనము, 9 మందిలో 3 వాళ్ళు లాక్కున్నారు. అయినా ఇంకా 6 మంది మనమే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. కానీ ఎన్నిక పోస్ట్పోన్మెంట్ మీద పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. చివరికి కోరం లేదని చెప్పి అది కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు. ఇది జరుగుతూ ఉంది. పాలకులు కూడా ఇక్కడికి వచ్చినారు కూడా బలవంతం చేస్తే 18 మందిలో వైసీపీ 14, టీడీపీ 4 గెలిచింది. ఒకరిని లాక్కున్నారు ఎంతో కష్టపడితే. మిగతా వాళ్ళందరూ గట్టిగానే ఉన్నారు. అక్కడ కూడా ఇంకా చేయగలిగింది ఏమీ లేక వదిలేసినట్టున్నారు. ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నాం. మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అంతో ఇంతో ఉంటుంది. అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తామని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే, ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది.